హలో ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు కేవలం భక్తి స్థలాలు మాత్రమే కాదు, అవి శాస్త్రానికి సవాల్ విసిరే రహస్యాలు దాచుకొని ఉన్నాయి. చరిత్రలో ప్రస్తావించబడిన మీడియా రిపోర్ట్లో కనిపించిన నిజ సంఘటనలతో ప్రసిద్ధి చెందిన 2 అద్భుత దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. ఒక ఆలయం. అక్కడికి వెళ్ళిన కొందరు అకస్మాత్తుగా కేకలు వేస్తారు, కొంతమంది తమను తామే కొట్టుకుంటారు, మరికొందరు విచిత్రంగా నవ్వుతారు. ఇది సినిమా కాదు, ఇది రాజస్థాన్లో నిజంగా ఉన్న ఒక దేవాలయం, మెహందీపూర్ బాలాజీ. ఇక్కడ నిజంగా దెయ్యాలు పోతాయా, లేక అది మనసు ఆటనా? ఈరోజు పూర్తి చరిత్రతో రికార్డైన సంఘటనలతో తెలుసుకుందాం. ఈ ఆలయం రాజస్థాన్లోని దౌసా జిల్లా మెహందీపూర్ గ్రామంలో ఉంది. అరావళి కొండల మధ్యలో ఉన్న ఈ ఆలయం 1000 సంవత్సరాల కంటే పాతదని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుత నిర్మాణం 17వ శతాబ్దంలో అభివృద్ధి చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. స్థానిక కథనం ప్రకారం ఒక సద్గురికి కలలో హనుమాన్ స్వామి దర్శనమిచ్చి ఈ ప్రదేశంలో నా విగ్రహం ఉంది అని తెలిపాడని చెబుతారు. ఆ ప్రదేశాన్ని తవ్వగా స్వయంభూ రూపంలో హనుమాన్ విగ్రహం బయటపడిందని నమ్మకం. ఇక్కడ 3 ప్రధాన దేవతలు ఉంటారు: హనుమాన్, ప్రేతరాజ్, భైరవ స్వామి. ప్రేతరాజ్ ప్రత్యేకంగా చెడు శక్తులను శిక్షించే దేవుడుగా భావిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకంగా ప్రేతబాధ నివారణ కోసం ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అసలు విషయం. 2000 మరియు 2010లో పలు హిందీ న్యూస్ ఛానల్స్ ఇక్కడ పూజల సమయంలో వీడియోలు ప్రసారం చేశారు. ఆ వీడియోల్లో కొంతమంది మహిళలు గట్టిగా కేకలు వేయడం, తమ తలని గోడలు కొట్టుకోవడం, విచిత్రంగా నవ్వడం కనిపించింది. ఈ సంఘటనలు ఆలయ ప్రాంగణంలోనే జరిగాయి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన పూజ ఆర్జీ. ఈ పూజలో బాధపడుతున్న వ్యక్తిని దేవుడి ముందు నిలబెట్టి ప్రత్యేక మంత్రాలతో ప్రార్థనలు చేస్తారు. కొంతమంది ఆ సమయంలో అకస్మాత్తుగా ప్రతిస్పందిస్తారు, అరుస్తారు, కదులుతారు, ఏడుస్తారు. ఇది ప్రత్యక్షంగా చూసిన వారు షాక్ అవుతారు. ఆలయంలో కొన్ని నియమాలు చాలా కఠినంగా పాటిస్తారు. బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదు, ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు, ఆలయంలో ఎవరిని తాకకూడదు. ఈ నియమాలు ఉల్లంఘిస్తే చెడు శక్తి వెంట వస్తుంది అనే నమ్మకం ఉంది. వైద్య కోణంలో చూస్తే మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు, ఇక్కడికి వచ్చే వారిలో చాలామంది ఎనెగ్జిటీ, ట్రామ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. మాస్ సజెషన్ వల్ల ఒకరి ప్రవర్తన చూసి ఇంకొకరు కూడా అదే విధంగా స్పందించే అవకాశం ఉంటుంది అని ఆయన. ఇప్పుడు ప్రశ్న, ఇది పూర్తిగా మానసిక సమస్యనా, లేక విశ్వాసం వల్ల వచ్చే ఆధ్యాత్మిక అనుభవమా? మనసు నమ్మితే శరీరం కూడా స్పందిస్తుంది. అక్కడికి వెళ్ళి ఉపశమనం పొందామని చెప్పే కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా మిత్ కాదు, కానీ పూర్తిగా సూపర్ న్యాచురల్ అని కూడా చెప్పలేము. ఇది విశ్వాసం, మనసు, వాతావరణం కలయిక కావచ్చు. మెహందీపూర్ బాలాజీ ఆలయం భారతదేశంలో అత్యంత చర్చనీయమైన దేవాలయాల్లో ఒకటి. రోజుకు వేలాది మంది వస్తున్నారు. వారిలో చాలామంది నిజంగా నయం అయ్యిందని చెబుతారు, కానీ శాస్త్రం మాత్రం ఇంకా ప్రశ్నలు వేస్తుంది. మెహందీపూర్ బాలాజీ దెయ్యాల ఆలయమా? మీరు ఏం నమ్ముతారు? కామెంట్లో చెప్పండి. ఒక ఆలయం, అక్కడ దేవుడి విగ్రహం లేదు, కానీ అగ్ని ఉంది. ఆ అగ్ని కొవ్వొత్తి కాదు, దీపం కాదు, భూమి లోపల నుంచి వస్తున్న సహజ జ్వాల. అది ఒక్కరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, శతాబ్దాలుగా ఆరలేదు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాజీ దేవాలయం. ఇక్కడి అగ్ని నిజంగా దేవి శక్త, లేక ప్రకృతి విజ్ఞానానికి చెందిన ఒక రహస్యమా? ఈరోజు పూర్తి చరిత్రతో డాక్యుమెంటెడ్ సంఘటనలతో తెలుసుకుందాం. జ్వాలాజీ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రాచీన శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీరం విష్ణు చక్రంతో విభజించబడింది. ఆమె నాలుక ఈ ప్రదేశంలో పడిందని విశ్వాసం. అందుకే ఇక్కడ విగ్రహం లేకుండా అగ్ని రూపంలో అమ్మవారు వెలుగుతారని భక్తులు నమ్ముతారు. చారిత్రక ఆధారాల ప్రకారం కటోచ్ రాజవంశం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసింది. 8వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రస్తావనలో ఉంది. గర్భగుడిలో రాతి గోడల మధ్య చిన్న రంధ్రాల నుంచి అగ్ని జ్వాలలు వెలుగుతాయి. మొత్తం 7 నుంచి 8 జ్వాలలు కనిపిస్తాయని చెబుతారు. వాటికి వేర్వేరు దేవీ రూపాల పేర్లు కూడా ఉన్నాయి. హిస్టారికల్ ఇన్సిడెంట్స్. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఈ అగ్ని గురించి వార్తలు రాజ్యసభకు చేరాయి. చారిత్రక వృత్తాంతాల ప్రకారం అక్బర్ ఈ జ్వాలని పరీక్షించాలని నిర్ణయించాడు. నీటిని పోయించి ఆర్పించాలని ప్రయత్నించాడని స్థానిక కథ, కానీ అగ్ని ఆరలేదని చెబుతారు. దాంతో ఆశ్చర్యపోయిన అక్బర్ బంగారు ఛత్రం కానుకగా సమర్పించాడని విశ్వాసం. బ్రిటిష్ కాలంలో పరిశీలనలు. బ్రిటిష్ అధికారులు కూడా ఈ అగ్నిపై ఆసక్తి చూపారు. భూగర్భ వాయువుల వల్ల వెలుగుతుందని ప్రాథమిక అంచనాలు వేశారు. అయితే శాస్త్రీయంగా పూర్తిస్థాయి డాక్యుమెంటెడ్ నివేదికలు అందుబాటులో లేవు. 2009లో ఆలయం ప్రాంగణంలో గ్యాస్ సేకరణ వల్ల చిన్న పేలుడు సంభవించింది. ఈ సంఘటన వార్తల్లో వచ్చింది. దాంతో భద్రతా చర్యలు పెంచారు. ఇది అగ్ని సహజ గ్యాస్ ఆధారంగా ఉండే అవకాశాన్ని బలపరిచింది. జియాలజిస్ట్ ప్రకారం ఈ ప్రాంతం భూగర్భ హైడ్రోకార్బన్ వాయువులతో సంబంధం ఉండవచ్చు, లేదా ఇతర గ్యాసులు చిన్న చిలుకల ద్వారా బయటకు వచ్చి ఆక్సిజన్తో కలిసినప్పుడు జ్వాలగా వెలగవచ్చు. ప్రపంచంలో ఇలాంటి సహజ అగ్నిగుండాలు టర్కీ, అజర్బైజాన్ ప్రాంతాల్లో కూడా కనిపించాయి.
కానీ ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఈ జ్వాల ఇన్ని శతాబ్దాలుగా నిరంతరం కొనసాగుతుంది? గ్యాస్ సరఫరా అంతకాలం ఎలా నిలిచింది? ఇది పూర్తిగా ప్రకృతి ప్రక్రియ లేక మనకు ఇంకా తెలియని భూగర్భ రహస్యమా? భక్తుల కోసం ఇది అమ్మవారి ప్రత్యక్ష శక్తి. నవరాత్రి సమయంలో లక్షలాది మంది ఇక్కడకు వస్తారు. అగ్ని ముందు ప్రత్యేక ఆర్తి నిర్వహిస్తారు. వారు చెబుతున్నది, ఈ జ్వాల ముందు ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని. వారికి ఇది శాస్త్రం కాదు, విశ్వాసం. జ్వాలాజీ దేవాలయం భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి. ఇది శాస్త్రం మరియు విశ్వాసం మధ్య ఉన్న సరిహద్దు లాంటిది. ఒకవైపు జియోలాజికల్ ఎక్స్ప్లెనేషన్, మరోవైపు దేవి శక్తి విశ్వాసం. నిజమేది? బహుశా రెండు తమ కోణాలు నిజమే కావచ్చు. జ్వాలాజీ దేవాలయం శతాబ్దాలుగా ఆరని అగ్ని. ఇది ప్రకృతి అద్భుతమా లేక ఆధ్యాత్మిక శక్తి ప్రదర్శనమా? మీరు ఏమి నమ్ముతారు? కామెంట్లో చెప్పండి. మెహందీపూర్ బాలాజీ దయ్యాల కథలలో ప్రసిద్ధి చెందిన ఆలయం. జ్వాలాజీ దేవాలయం శతాబ్దాలుగా ఆరని అగ్నితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒకటి మనిషి శక్తి ప్రశ్నిస్తుంది, మరొకటి ప్రకృతి రహస్యాన్ని సవాలు చేస్తుంది. ఇవి రెండు ఒక విషయాన్ని చెబుతున్నాయి. భారతదేశంలో విశ్వాసం మరియు శాస్త్రం మధ్య గీత చాలా పలుచగా ఉంటుంది. మీరు ఏమి నమ్ముతారు? విశ్వాసమా లేక శాస్త్రమా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.